KTM డ్యూక్ 160 లాంచ్ ఈవెంట్కి నిన్న విజయవాడ వెళ్ళాను. షోరూంలో డ్యూక్ 200 అయితే ఉంది. ఆరెంజ్ కలర్ వెహికల్, ఆరెంజ్ కలర్ ఎల్ఐ వీల్స్తో లైవ్లో చూస్తానికి చాలా బాగుంది. కానీ దానికి కొన్ని చేంజెస్ అయితే నేను నోటీస్ చేశాను. ఫస్ట్ సస్పెన్షన్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఎండ్యూరెన్స్ 43mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. పాత వెహికల్లో మీకు WP ఎపెక్స్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది కదా, చూస్తానికి మీకు WP ఎపెక్స్ సస్పెన్షన్ అయితే ఇలా ఉండిద్ది. సో ఇట్లాంటి సస్పెన్షన్ అయితే మీకు డ్యూక్ 200లో మిస్ అవుతుందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ నైట్రాక్స్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. పాత వెహికల్లో WP ఎపెక్స్ మోనోషాక్ అయితే ఉండిద్ది. అలాగే టైర్స్ లో కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ 110/70 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది నార్మల్ టైర్ అనమాట. పాత వెహికల్లో మీకు రేడియల్ టైర్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ 150/60 R17 ఇంచ్ టైర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ అయితే రేడియల్ టైర్ ఇస్తున్నారు. బ్రేక్స్ లో కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. రీసెంట్ గా లాంచ్ చేసిన డ్యూక్ 160లో 320mm పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు. కానీ ఈ వెహికల్ లో చిన్న డిస్క్ బ్రేక్ అయితే ఉంది, 300mm సైజ్ అనమాట. ఇవన్నీ డ్యూక్ 200లో కొద్దిగా అప్డేట్ చేయాలి. ప్రైస్ అయితే 2,54,000 రూపీస్ పెట్టారు. చాలా ప్రైస్ అయితే ఎక్కువ అనమాట. కానీ మనకి GSTలో 18% కి తగ్గుతుంది కాబట్టి ఎలా లేదన్నా సరే 2,40,000 నుంచి 2,45,000 రూపీస్లో ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయొచ్చు. అయినప్పటికీ నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. దానికన్నా కొంచెం మనీ అనేది సేవ్ చేసుకొని డ్యూక్ 160 కొనుక్కోండి. అందులో స్లిప్పర్ క్లచ్ కూడా ఉండిద్ది.